హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం పన్నీర్ని ఈజీగా ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూసేద్దాం. చూసారు కదా, చాలా పర్ఫెక్ట్గా, చాలా సాఫ్ట్గా ఇంట్లోనే ఈజీగా మిల్క్తో పన్నీర్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఇది మనం స్టోర్ చేసుకుంటే ఒక 1 వీక్ వరకు స్టోర్ అయి ఉంటుంది. నేను ఇక్కడ హోల్ మిల్క్ తీసుకుంటున్నాను. దానికోసం నేను ఒక గ్యాలన్ హోల్ మిల్క్ తీసుకుంటున్నాను, అంటే 3 లీటర్స్ 3.7 లీటర్స్ హోల్ మిల్క్. అది తీసుకొని మనం ఒక పొంగు వచ్చే వరకు బాయిల్ చేసుకోవాలి మిల్క్ని. నేను ఇక్కడ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాయిల్ చేసుకుంటున్నాను. మిల్క్ బాయిల్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ మనం వెనిగర్ యూజ్ చేస్తున్నాము. ఒకవేళ మీ దగ్గర వెనిగర్ లేకపోతే లెమన్ అయినా యూజ్ చేయొచ్చు. నేను ఇక్కడ 1/2 కప్పు వెనిగర్ తీసుకొని దాంట్లో ఇంకో 1/2 కప్పు వాటర్ యాడ్ చేశాను. దాన్ని మిల్క్లో మిక్స్ చేస్తున్నాము. మీరు ఇక్కడ పాలన్నీ పూర్తిగా విరిగిపోయే వరకు మిక్స్ చేయాలి. అంటే మీకు ట్రాన్స్పరెంట్గా రావాలి. వాటర్ అండ్ ఆ పన్నీరు సపరేట్ అయిపోయే వరకు మీరు వెనిగర్ని వాటర్ని మిక్స్ చేయాలి. ఇక్కడ చూస్తే నేను మన వేడి మిల్క్లోనే ఈ మిక్స్చర్ని యాడ్ చేశాను. అంటే స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే ఈ వెనిగర్ మిక్స్చర్ని యాడ్ చేశాను. అండ్ ఇక్కడ చూసారు కదా, వాటర్ అండ్ పన్నీర్ సపరేట్ అయిపోయినాయి. ఇట్లా ఫిల్టర్ చేసుకోవాలి మనం. నెక్స్ట్ చూసారు కదా, ఫిల్టర్ చేసిన తర్వాత ఎంత పన్నీర్ వచ్చిందో. నేను ఇక్కడ కాటన్ క్లాత్లో ఇలా ఫిల్టర్ చేసుకొని నెక్స్ట్ వెనిగర్ ఆర్ లెమన్ కొంచెం స్మెల్ వస్తుంది కదా, ఆ స్మెల్ పోవడం కోసం ఇలా పన్నీర్ని సపరేట్ చేసిన తర్వాత ఒకసారి వాటర్తో వాష్ చేసుకొని నీట్గా ఎక్సెస్ వాటర్ ఏమీ లేకుండా కొంచెం గట్టిగా స్క్వీజ్ చేసుకొని ఇలా కింద ఒక జల్లెడ లాంటిది పెట్టుకుని దానిపైన వెయిట్స్ పెట్టుకున్నాను. ఇలా ఒక 30 to 40 minutes మనం వెయిట్స్ పెట్టి వదిలేస్తే పన్నీర్ రెడీ అయిపోతుంది. చూసారు కదా, చాలా సాఫ్ట్గా ఇంట్లోనే ఈజీగా పన్నీర్ని ఎలా చేసుకున్నాము. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.